అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత భిన్న వాదనలు, ఇష్యూ పొలిటిసైజ్ అవ్వడం, రకరకాల చర్చలు, ఇంకొక పక్కనేమో షూటింగ్ జరగాల, అక్కడ షూటింగ్ జరగాల. ఇది హాట్ స్పాట్ అంటారు మన. ఎందుకంటే హైదరాబాద్ మనకు మూలం. హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లోని షూటింగ్లు జరగాలి అనేది ఇది ఈ రోజు కాదండి. రెండు రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు మాట్లాడుకున్న మాటలే. కమిషన్ లో కూడా మేము రిపోర్ట్ ఇచ్చింది కూడా అదే. కనుక దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు అని చెప్పడానికి దాంట్లో ఏ డౌట్ లేదు. అక్కడ విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఆయన ఐఎంపీ కమిషనర్, ఆయన సినిమా ఇండస్ట్రీని ఎలాగ అవమానపరచాలని చిరంజీవి గారిని కానీ అందరినీ తీసుకెళ్లి మొత్తం అవమానపరచడమే కాదు, ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది కూడా ఆ 5 సంవత్సరాలు వాళ్ళేనండి. ఎందుకంటే ఆ రోజు కూడా 30% షూటింగ్ చేయడానికి చిరంజీవి గారు క్లియర్ గా చెప్పారు. 30% షూటింగ్ చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం అంటే నమ్మకం లేని పరిస్థితుల్లో చేయలేకపోయారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేయకూడదని కానీ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కానీ ఎవరికి ఏ కోసానా లేదండి. రెండోది ఇంకొకటి అండి, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవ, రాజశేఖర రెడ్డి గారు చేసిన హెల్ప్, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన హెల్ప్, ఈ రోజు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. చంద్రబాబు గారు మరి ఏపీలో చేస్తాను అంటున్నారు. మళ్ళీ ఏదండి, చంద్రబాబు గారు ఏపీలో చేస్తాను, కన్సిడర్ చేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారని ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ఏపీలో విభజన రాష్ట్రంలో ఆయన కంపల్సరీ చేస్తారు. ఆయన కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఎలాగైతే ఇక్కడ మొత్తం టోటల్ స్టూడియోలు ఎలా ఉన్నాయి, స్టూడియోలు కట్టాలి, అక్కడ స్టూడియోలు కట్టాలి, ఇక్కడ అవ్వాలి, అక్కడ షూటింగ్ జరగాలి, ఇక్కడ జరగాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ 68% రెవెన్యూ అనేది ప్రొడ్యూసర్స్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రెవెన్యూ వస్తుంది. కాబట్టి మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అది మీకు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కూడా మీరు చాలా క్లారిటీగా చూసుకోండి. టూరిజం డెవలప్ అవ్వాలంటే షూటింగ్స్ కొంచెం తల్లి రావాలి. షూటింగ్స్ అన్ని కూడా అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. రఫీ గారు రైట్ సార్, రైట్. రఫీ గారు మీకు కంక్లూడింగ్ ఇవ్వండి. ప్రభు గారు మనం లాస్ట్ లో తీసుకుందాము. అదే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని ఇందాక నటి కుమార్ గారు ముందు మాట్లాడినప్పుడే చెప్పారు. కాబట్టి ఈ స్టూడియోలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే